అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మియాపూర్ చౌరస్తాలో ఆందోళన దిగారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆడపడుచుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం మాట్లాడడం సిగ్గుచేటని, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాట్లాడిన విధానానికి నిరసిస్తూ మరి ఈరోజు చేర్లింగపల్లిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మహిళలను కించపరిచే విధంగా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి ఏదైతే సీఎం గారు మాట్లాడడం వెంబడే వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా అన్కండిషనల్గా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ ఇంటిని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ ఆడపడుచులను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి మరి ఏదైతే ఆడపడుచులను మనోభావాలను దెబ్బతీసి మరి ఆ విధంగా మాట్లాడడం అనేది సభ్య సమాజం తలవంచుకునేలా సిగ్గుచేటుగా మాట్లాడుతున్నాం. అది ఈ యొక్క సీఎం గారికి తగదని కోరుతున్నాం. జై తెలంగాణ. మాట్లాడిన విధానానికి